ప్రతి ప్రయాణానికి ఒక కథ ఉంటుంది. ప్రతి ప్రదేశానికి ఒక జ్ఞాపకం ఉంటుంది. ఇది నా ప్రయాణం కాదు, మన ప్రయాణం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. నేను మీ కృష్ణ. ఇది మన మీ గల్లీ బాయ్ వ్లాగ్స్. మన తెలంగాణలో, మన పెద్దపల్లి జిల్లాలో ఇంత అందమైన ప్రదేశం ఒకటి ఉందని మీకు తెలుసా? అదే రామునిగుండాలు. ఈరోజు మనం ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. రండి, నాతో కలిసి మన జర్నీని స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం రాముడు నడిచిన ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదే మన రామునిగుండాలు. నిజానికి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డెస్టినేషన్ ఎంత ఇంపార్టెంటో ఆ డెస్టినేషన్కి వెళ్ళే జర్నీ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ జర్నీలో మనం చూసే ప్లేసెస్, మనం కలిసే మనుషులు, మనం క్రియేట్ చేసుకునే మెమొరీస్, అవే కదా చివరికి మనతో మిగిలేది. ఈ జర్నీ మనం కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసాం. కరీంనగర్ నుంచి రామగుండం 65 కిలోమీటర్లు. బ్యూటిఫుల్ రోడ్స్, కంప్లీట్ హైవే, చుట్టూ చెట్లు, చాలా మంచి నేచర్. మధ్యలో మనకు ఒక టోల్ గేట్ కూడా వస్తుంది. టోల్ గేట్ దాటి కొంచెం ముందుకు వెళ్ళామో లేదో అక్కడ ఉంది లొకేషన్. అసలు మనం పెద్దపల్లిలో ఉన్నామా లేకపోతే ఊటీలో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. చుట్టూ కొండలు, పెద్ద పెద్ద చెట్లు. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మనం రామగుండంలోకి ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారు కదా, అవే పవర్ ప్లాంట్స్. మనకు పవర్ సప్లై అయ్యేది ఇక్కడ నుంచే. డెస్టినేషన్కి దగ్గరగా వెళ్తున్న కొద్దీ లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవు. ఫైనల్లీ రాముని గుండాలకి చాలా దగ్గరగా వచ్చేసాం. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఈ ఛానల్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఏదో ఒక భయం, అసలు నేను చేయగలనా, ఎవరు చూస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు అనే ఆలోచనలు. కానీ చివరికి ఒకటే అనుకున్నా, మనం స్టార్ట్ చేయకపోతే మనం ఏం చేయగలమో మనకు ఎలా తెలుస్తుంది. అందుకే ఈరోజు నా కెమెరా పట్టుకొని నా ఫస్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఇది కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ కాదు, నా జీవితంలో ఒక కొత్త జర్నీకి ఫస్ట్ స్టెప్. ఈ కొత్త జర్నీని మన రామునిగుండాల నుంచే స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ మనం రామునిగుండాలు రీచ్ అయిపోయాం. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన నాకు ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అసలు ఎవరు ఉండరు అనుకున్నా ఇక్కడ, కానీ చూసారుగా, చాలా జనాలు, చాలా బళ్ళు, చాలామంది వచ్చారు. అక్కడికి వెళ్ళాక నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఒక విచిత్రమైన చెట్టు అక్కడ నాకు అనిపించింది. అదే అత్తిపత్తి చెట్టు, ముట్టుకుంటే ముడుచుకుపోయే చెట్టు. దీన్ని మీ వాడుక భాషలో ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. సరే గైస్, ఇంకా ఇక్కడ ఏముంది, ఈ ప్లేస్లో ఇంకేం ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం చూద్దాం. మీరు కూడా నాతో పాటు ఇక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. సో కమాన్, లెట్స్ ఎక్స్ప్లోర్ రామునిగుండాలు. స్టార్టింగ్లోనే మనకు గాయత్రి మందిరం ఉంది. గాయత్రి మందిరం దాటి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వావ్, అసలు ఇది కెమెరాలో చూస్తే ఒకలా ఉంది, డైరెక్ట్గా చూస్తే ఇంకోలా ఉంది. మీరు ఈ ప్లేస్కి ఎప్పుడైనా వచ్చారా? వస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కామెంట్లో నాకు చెప్పండి. ఈరోజు మనం ఈ వీడియోలో రామునిగుండాల్లో గాయత్రి మందిరం నుంచి మొదలుపెట్టి కాలభైరవ స్వామి, సంతోషీమాత, సప్త ఋషులు, స్వయంభు శివలింగం, పాండవుల గుహ, జలపాతాలు, దుర్గమ్మ తల్లి, కొండపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత నాగదేవత, యజ్ఞం చేసిన ప్రదేశం, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలను, బ్యూటిఫుల్ నేచర్ లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేశాం. కానీ గాయస్, ఇక్కడ నాకు అన్నింటికన్నా ఎక్కువగా నచ్చింది ఏంటంటే ఇక్కడ గ్రీనరీ. మీరు ఏ డైరెక్షన్లో చూసినా పచ్చని ప్రకృతి, కొండలు, చెట్లు, నీరు, ప్రశాంతమైన అట్మాస్ఫియర్. అసలు మనం కొద్దిసేపు మన డైలీ లైఫ్ని మర్చిపోయి నేచర్తో కనెక్ట్ అవ్వాలంటే ఇలాంటి ప్లేస్కి రావాలి. మనకి దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలోనే మన దగ్గరే ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. మనం వాటిని ఎక్స్ప్లోర్ చేయాలి, మనం వాటిని ప్రొటెక్ట్ చేయాలి. నిజం చెప్పాలంటే నా మీ గల్లీ బాయ్ వ్లాగ్స్ జర్నీకి ఇంతకంటే మంచి స్టార్టింగ్ ప్లేస్ ఇంకేముంటుంది అనిపించింది. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఎక్కడైనా మిస్టేక్స్ జరిగితే మీ గల్లీ బాయ్ని ఎంకరేజ్ చేసి కమెంట్లో చెప్పండి. ఈ జర్నీలో ఇకపై మనం ఇంకా ఎన్నో కొత్త ప్లేసెస్కి వెళ్దాం, కొత్త విషయాలు తెలుసుకుందాం, కొత్త మెమోరీస్ని క్రియేట్ చేద్దాం. మీరు నా జర్నీలో భాగం కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన గల్లీ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇది కేవలం మొదలు మాత్రమే. ఇక్కడ ఉన్న మొత్తం ప్లేసెస్ని కవర్ చేసాం. సో మీరు కూడా ఏది మిస్ అవ్వకుండా వరకు ఈ వీడియోని చూడండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇక మన నెక్స్ట్ స్టెప్ కాలభైరవ స్వామి ఆలయం. కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ ప్రదేశంలో ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం ఇంకాస్త స్పెషల్గా అనిపిస్తుంది. చుట్టూ ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్, గుడి గంటల శబ్దం,
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. మీరు కూడా ఇక్కడికి వస్తే కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ అట్మాస్ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అది కెమెరాలో క్యాప్చర్ చేయలేని ఫీలింగ్. నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి, కాలభైరవ స్వామి టెంపుల్ ఇదే. పక్కనే జలపాతం కుండాలుగా ఉంటుంది. ఇక్కడ రాముడు నడిచిన ప్రదేశంగా ఇది చాలా చెప్పుకుంటున్నారు ఇక్కడ మనకి మరో ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం కనిపిస్తుంది, సంతోషిమాత ఆలయం, అలాగే సప్త ఋషుల ఆలయం. ఒకే ప్రదేశంలో ఇన్ని దేవతా స్వరూపాలను దర్శించుకోవడం నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇంకా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే గుండాలు ఉంటాయి, వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది చూడడానికి. అలాగే ఇక్కడ చుట్టూ ఉన్న కొండలకు కూడా శిల్పాలను చెక్కి పెట్టారు, అదే దేవతా స్వరూపాలను. ఈ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళడం చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు చూపించేది నాకు పర్సనల్లీ చాలా స్పెషల్ అనిపించిన చోటు, స్వయంభూ శివలింగం. స్వయంగా వెలిసిన శివలింగం, భక్తులు ఎంతో భక్తిగా పూజించే ప్రదేశం. ఓం నమః శివాయ. ఈ ప్రదేశానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఒక్కసారి వచ్చి ఈ స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నది ఈ ప్రదేశంలో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఒక లొకేషన్, అదే పాండవుల గుహ. ఈ గుహ పేరు వినగానే మనకు వెంటనే మహాభారత కాలం గుర్తొస్తుంది కదా. మీకు ఇలాంటి హిస్టారికల్ అండ్ మిస్టీరియస్ ప్లేసెస్ అంటే ఇష్టమైతే ఈ లొకేషన్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వచ్చి చూసేయండి. ఇంకా ఇక్కడ ఇలాంటి మరెన్నో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్, వర్షాకాలంలో ఇక్కడి అందం మరింత అద్భుతంగా ఉంటుంది. కొండల మధ్య నుంచి జాలువారే నీరు, చుట్టూ పచ్చని చెట్లు, ఆ నీటి శబ్దం. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మనం తెలంగాణలో ఉన్నామా అని అనిపిస్తుంది. మన జర్నీలో ఒక ముఖ్యమైన విగ్రహం కూడా ఉంది, అదే దుర్గమ్మ తల్లి విగ్రహం. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ప్రదేశం చూస్తుంటే ఒక విషయం అర్థమవుతుంది, ఇది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, భక్తులకు ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, నేచర్ లవర్స్కి ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్. చూస్తున్నారు కదా, కుండలపైన కూడా అద్భుతమైన శిల్పాలను, నాగదేవతలను ఎంత బాగా చేశారో. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క ప్రదేశం కెమెరాలో ఎంత బ్యూటిఫుల్గా కనిపించినా డైరెక్ట్గా చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. నేచర్ లవర్స్ అయితే ఈ ప్లేస్ని డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. రాముని గుండాలు అనేది ఒక జర్నీ కాదు, ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అందరికీ. కొండ పైకి వెళ్ళి అక్కడి నుంచి చుట్టూ చూస్తే అసలు ఈ ప్లేస్ బ్యూటీ మొత్తం అప్పుడే అర్థమవుతుంది. ఒకవైపు పచ్చని కొండలు, మరోవైపు దూరంగా కనిపించే ప్రకృతి. అలాగే ఇక్కడ ఎన్నో దైవస్థానాలు ఒకే ప్రదేశంలో ఉండడం రాముని గుండాల ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రకృతి మాత్రం చాలా అందంగా ఉంది, అండ్ వాటర్ ఫాల్స్ చాలా 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 అందంగా ఉంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొండలపైన మనం నడిచేటప్పుడు కొండలపైన మొత్తం రాళ్ళు అద్దినట్టుగా ఉంటుంది. నడుస్తుంటే కాళ్ళన్నీ నొప్పులు అసలు మామూలుగా ఉండదు. చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో. నడవడం కూడా చాలా కష్టం. ఇప్పుడు మనం వెళ్తున్నది ఈ ప్రదేశంలోని మెయిన్ అట్రాక్షన్ వైపు, కొండపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తారు. ఇలా ప్రకృతి ఒడిలో స్వామివారిని దర్శించుకోవడం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే, కోరికున్న కోరికలు తీర్చుకోవడానికి ఇలా రాళ్ళను పేరుస్తున్నారు. 5, 9, 7 ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయని వీళ్ళు గట్టిగా నమ్ముతున్నారు ఇక్కడ. మన జర్నీలో ఇంకా ఒక ముఖ్యమైన దేవస్థానం ఉంది, నాగదేవత ఆలయం. ఇక్కడ కూడా నాగదేవతను దర్శించుకొని భక్తులు తమ విశ్వాసంతో పూజలు చేస్తారు. ఇలాంటి ఎన్నో దైవస్థానాలు ఒకే ప్రదేశంలో ఉండడం రాముని గుండాల ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు మనం. స్వామివారిని దర్శించుకొని మెట్ల మార్గం గుండా ఇంకా మనం కిందికి తిరిగి వెళ్ళాల్సిందే. వెళ్తూ ఉండగా మార్గం మధ్యంలో మనకి హోమశాల కనిపిస్తుంది, అదే యజ్ఞం చేస్తారు కదా, అది మాత్రం కనిపిస్తుంది. సో గైస్, ఇదే మన ఫస్ట్ వ్లాగ్. రాముని గుండాలతో మన మీ గల్లీ బాయ్ వ్లాగ్స్ జర్నీ స్టార్ట్ అయింది. ఇక ముందు మనం ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.
కొత్త విషయాలు తెలుసుకుందాం, మంచి మెమొరీస్ క్రియేట్ చేద్దాం. ఆ మెమొరీస్ అన్నీ మీతో షేర్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది కేవలం ఫస్ట్ వ్లాగ్ మాత్రమే, మన జర్నీ ఇప్పుడే మొదలైంది. నేను మీ గల్లీ బాయ్ కృష్ణ, ఇది మన మీ గల్లీ బాయ్ వ్లాగ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.